ఇప్పటివరకు మీ సబ్స్క్రైబర్స్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అని అడుగుతున్నారా? ఇక నుంచి హైప్ చేయండి అని కూడా అడగాలి. ఈ హైప్ ఆప్షన్ అందరికి కాదు, కొంతమందికే. ఇంతకీ మీకు వచ్చిందా? 7 రోజులు మాత్రమే ఈ హైప్ ఇచ్చేది. అన్ని వీడియోస్కి హైప్ ఇవ్వచ్చా? మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న ఛానల్స్కి ఎక్కువ పాయింట్స్, పెద్ద ఛానల్స్కి తక్కువ పాయింట్స్. మీ వీడియోస్కి హైప్ పెంచుకోండి, వ్యూస్ పెంచుకోండి, అలాగే మీ ఛానల్ని గ్రోత్ పెంచుకోండి. ఇంకా పెద్ద ఛానల్స్తో పోటీ పడదామా? హై మావరస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన యూట్యూబ్ వీడియోస్ వైరల్ అవ్వాలి అంటే మనకేం కావాలి? లైక్స్ కావాలి, కామెంట్స్ కావాలి, అలాగే మన ఛానల్కి వచ్చే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కానీ, లేకపోతే థంబ్నెయిల్స్ కానీ, అలాగే సిటిఆర్. సో ఇవన్నీ ఎక్కువ ఉంటే మన ఛానల్ అనేది గ్రోత్ పెరుగుతుంది, వ్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో పెద్ద ఛానల్స్కి ప్రాబ్లం లేదు, వాళ్ళకి మంచిగానే సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు, వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళకేం ప్రాబ్లం లేదు. కానీ చిన్న క్రియేటర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కంటెంట్ బాగున్నా కానీ వాళ్ళకి వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు, వాళ్ళకి రీచ్ రావట్లేదు, రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ అయితే ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది, అంటే ఒక మంచి ఫీచర్ అయితే యాడ్ చేసింది. అదే హైప్ వీడియో అనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది. సో ఈ ఫీచర్ వల్ల చిన్న క్రియేటర్స్కి మంచిగా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది, వాళ్ళ ఛానల్స్ అనేవి గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇంతకీ ఈ ఫీచర్ ఎవరికి ఇచ్చారు అంటే, ఎవరైతే వైపీపీలో ఉంటారంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో ఉండి, అంటే వాళ్ళ ఛానల్స్ మానిటైజేషన్ అయ్యి ఉండి 500 నుంచి 5 lakh సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ చేశారనమాట. సో అందరికీ కాదు, అంటే మానిటైజేషన్ అవ్వని ఛానల్స్కి ఇవ్వలేదు, ఓన్లీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా ఇస్తారేమో తెలియదు, ఎందుకంటే ప్రజెంట్ బెటా వర్షన్ టెస్టింగ్ మోడ్లో అయితే ఉందన్నమాట. సో మీకు ఈ ఫీచర్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మానిటైజేషన్ అవ్వకుండా కూడా మీకు ఆప్షన్ వచ్చిందంటే మీరు లక్కీనే. ఈ హైప్ అనే ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మీ వీడియోస్కి మీ సబ్స్క్రైబర్స్ ద్వారా హైప్ అనేది పెంచుకుంటే మీ వీడియోస్కి వ్యూస్ వస్తాయి, మీ ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ఇక నుంచి మీ సబ్స్క్రైబర్స్ని మీరు అడగాలి, అంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, దానితో పాటు హైప్ చేయండి అని కూడా అడగాలి. ఇంతకీ ఎలా హైప్ చేయాలో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఒక వీడియోని అప్లోడ్ చేశారు, పబ్లిష్ చేశారు. సో అది మీకు 1 వీక్, అంటే అప్లోడ్ చేసిన డే నుంచి 7 days వరకు మాత్రమే ఈ హైప్ ఆప్షన్ అనేది ఎనేబుల్ ఉంటుంది. 7 days తర్వాత కనిపించదు అనమాట. ఇంకా వన్స్ వీడియో ప్లే అవుతున్నప్పుడు కింద మీకు కామెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ మీకు 2 dots కనిపిస్తుంది, అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయని కనిపిస్తుంది. అక్కడ మీరు పక్కకు స్వైప్ చేసినట్లయితే కామెంట్ నుంచి హైప్ అనే ఆప్షన్కి వస్తుంది. అక్కడ హైప్ మీద క్లిక్ చేస్తే అక్కడ కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేసి మీరు హైప్ అయితే ఇవ్వాలన్నమాట. సో అలా హైప్ చేసిన ఆ వీడియోస్ లీడర్ బోర్డ్లోకి వెళ్ళినట్లయితే మీ వీడియోస్కి హైప్ అనేది పెరుగుతుంది, అంటే రీచ్ అనేది పెరుగుతుంది, ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను ప్రాక్టికల్గా ఒక వీడియోకి అయితే చెక్ చేశాను. సో అది 1 or 2 hours కాస్త వ్యూస్ అనేది పెరిగినాయి. నాకు చాలా వంటగా అనిపించింది, అంటే నిన్నటి నుంచి దానికి వ్యూస్ లేవు, ఆగిపోయినాయి. కానీ ఎప్పుడైతే నేను హైప్ చేశానో అక్కడ నుంచి ఒక 30-40 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో నిజంగా నాకు వండర్ అనిపించింది. సో ఇంకో విషయం, ప్రజెంట్ అయితే నాకు ఇది ఓన్లీ మొబైల్లో కనిపించింది ఈ హైప్ అనే ఆప్షన్. డెస్క్టాప్లో, అంటే ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ వెబ్ బ్రౌజర్లో ఈ హైప్ అనే ఆప్షన్ కనిపించలేదు. మేబీ వస్తుందేమో ఫ్యూచర్లో. ఒకవేళ మీకు కనుక కనిపిస్తే కామెంట్ చేయండి. సో చిన్న ఛానల్స్కి చాలా యూస్ఫుల్ అనమాట ఇది. సో మీరు 100% అయితే వాడుకోండి. అలాగే తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఎక్కువ పాయింట్స్ అయితే ఇస్తున్నారు, అంటే చిన్న ఛానల్స్కి ఎక్కువ పాయింట్స్ ఇస్తున్నారు, అలాగే పెద్ద ఛానల్స్కి తక్కువ పాయింట్స్ ఇస్తున్నారు అనమాట. సో ఇది మంచి విషయం చిన్న ఛానల్స్కి. ఇంకా ఏ వీడియోస్కి ఈ హైప్ ఆప్షన్ వస్తుంది అంటే, ఓన్లీ లాంగ్ వీడియోస్కి మాత్రమే ఈ హైప్ ఆప్షన్ వస్తుంది. అలాగే లైవ్ వీడియోస్ ఎప్పుడైతే లైవ్లో ఉంటుంది కదా, లైవ్ అయిపోయిన తర్వాత వచ్చే వ్యూస్కి మాత్రమే ఈ హైప్ ఆప్షన్ వర్క్ అవుతుంది. అలాగే షార్ట్ వీడియోస్ కానీ, లేకపోతే 18+ కంటెంట్ కానీ, లేకపోతే రిస్ట్రిక్టెడ్ వీడియోస్ కానీ, లేకపోతే మేడ్ ఫర్ కిడ్స్ వీడియోస్ కానీ, లేకపోతే ఏదన్నా కాపీరైట్ క్లెయిమ్ పడ్డ వీడియోస్ కానీ, వీటికైతే ఈ హైప్ ఆప్షన్ అనేది రాదు. సో మానిటైజేషన్ ఛానల్స్ అయితే ఓకే, వాళ్ళకైతే ఈ హైప్ వల్ల రీచ్ అనేది పెరుగుతుంది. కానీ మానిటైజేషన్ కాని ఛానల్స్ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు కంపల్సరీగా కష్టపడాల్సిందే, మానిటైజ్ అవ్వాల్సిందే. మీకు మినిమం 500 సబ్స్క్రైబర్స్ ఉండి ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఉంటే మీకు 100% మీకు ఈ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇది బెటా వర్షన్ టెస్టింగ్లో ఉంది, ఫ్యూచర్లో అందరికి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే దీంతో పాటు హైప్ కూడా చేయండి. వీడియో బాగుంది, ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క క్రియేటర్కి రీచ్ అవ్వాలి అంటే మీరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కంపల్సరీగా హైప్ అయితే చేయండి. సో దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.